తిరుపతి కౌన్సిల్ మీటింగ్ లో 3వ డివిజన్ కార్పొరేటర్ పై ఎస్కే బాబు అనుచరుడు చేయి చేసుకోవడం కలకలం రేపింది. కౌన్సిల్లోకి బయట వ్యక్తి వచ్చి దాడి చేయడం ఏంటని ప్రశ్నించింది వైసీపీ. మేయర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, కార్పొరేటర్లు నిరసనకు దిగారు. కౌన్సిల్ సమావేశంలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాల మీద చర్చ నడవాల్సి ఉంది. సో ఆ క్రమంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తున్న క్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకుడు అనుచరుడు సడన్గా సమావేశ మందిరంలోకి ఎంటర్ అయి మా కార్పొరేటర్ అయినటువంటి తమ్ముడు గణేష్ మీద దాడి చేయడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఇదే ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సెనెట్ హాల్ ముందే దాడి చేసి బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ని అపహరించడం జరిగింది. ఈరోజు విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఉదాసీనత వ్యవహరించడం వల్లే ఈరోజు సమావేశ మందిరం లోపలికి వచ్చి కార్పొరేటర్ మీద దాడి చేసే సాహసం ఈ కూటమి నేతలు చేశారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అత్యంత ప్రధాన అంశంగా ఉండాల్సినటువంటి ఇష్యూ ఇది. దేశ ప్రధానులు, ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఇతర దేశాల వివిఐపీల వరకు, సామాన్య మానవుడి వరకు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. వెరిఫై చేస్తామండి. బట్ అది వచ్చి జరగడం అయితే నిజము, అండ్ అది తప్పు కూడా. అలా జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎక్కువ మంది యాక్చువల్లీ అక్కడ మీడియా వాళ్ళు కూడా చాలామంది ఉండిపోయి నాకు కూడా కనపడలేదు. సో తర్వాత విచారిస్తే ఇలా వచ్చి జరిగిందన్నారు. సో దానిపైన కంప్లైంట్ కూడా డిఎస్పీ గారికి ఇచ్చాము, అరెస్ట్ కూడా చేశారు. నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా చూస్తాం. అక్కడ నేను వినడం ఏంటంటే టాబ్లెట్స్ ఇవ్వాలన్నట్టు లోపలికి వచ్చారంట, ఆయనకి హెల్త్ బాగాలేదని. అది కూడా ఒకసారి విచారణ చేసి యాక్షన్ తీసుకుంటాను. నేను కంప్లైంట్ ఇస్తాను. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. ప్రసన్న, ఈ రోజు ఉదయం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోనే సెనెట్ హాల్లో జరుగుతుంది. ఈ సమావేశంలో గ్రేటర్ తిరుపతి గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎస్కే బాబు, అదే వైసీపీ కార్పొరేటర్ తమ్ముడు గణేష్ మధ్య వాగ్వాదం కొనసాగింది. ఓ దశలో వారిద్దరి మధ్య వాగ్వాదం ముదిరిపోయింది. గతంలో మీరు గొడవలు చేశారు అంటూ కూడా వాగ్వాదం చేసుకుంటుండగా ఒక్కసారిగా ఎస్కే బాబు అనుచరుడు వచ్చి తమ్ముడు గణేష్ మీద దాడికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న కార్పొరేటర్లు అతన్ని బయటికి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో బయట వ్యక్తి వచ్చి తమ మీద దాడి చేశాడంటూ గణేష్ పోడియం ముందు, మేయర్ ముందు కూర్చొని నిరసనకు దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వైసీపీ కార్పొరేటర్లు కూడా నిరసనకు దిగారు. దీంతో పాటు ఏదైతే మా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంతో పాటు వైసీపీ కార్యకర్తలు యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దకు చేరుకొని వారు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మొత్తం మీద అయితే సెనెట్ హాల్లోకి ఈ విధంగా బయట వ్యక్తి, ఏదైతే కౌన్సిల్ సమావేశంలోకి బయట వ్యక్తి రావడానికి కారణం ఎవరు అన్న కోణంలోనే ఇప్పుడు పోలీసులు కేసు పెట్టామంటూ కూడా ఏదైతే కమిషనర్ చెప్తుంది. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో పెద్ద ఎత్తున జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా కూడా ఇది రిపీట్ అయిందంటూ కూడా అంటున్నారు. మొత్తం మీద కేవలం ఒకే ఒక కార్పొరేటర్ మాత్రమే అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. మిగతా వారు 57 మంది వైసీపీ నుంచి గెలిచిన వారంతా ఎన్నికల తర్వాత ఇటు పార్టీ మారారు. వారి మధ్య విభేదాలతో గ్రేటర్ తిరుపతి ఇష్యూను అడ్డు పెట్టుకుని గొడవలకు దిగారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.